ఆల్ రైట్, ఈ రోజు మనం మదనపల్లిలో ఉన్నాం అంటే ఎంటర్టైన్మెంట్ కుప్పలు కుప్పలు తట్టలు తట్టలు వస్తుందని అర్థమైపోయింది కదా, రెడీగా ఉండండి. ఏం పేరు? నా పేరు చంద్రిక. చంద్రిక అంటే చందమామ నుంచి దిగొచ్చావు అని చంద్రిక అని పెట్టారా? అలానే ఉంటాను కదా. అర్రే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అసలు చందమామ అంటే కాంపిటీషన్ కి వెళ్ళేటట్టున్నావు. వెన్నెలా అని కూడా అనొచ్చు. వచ్చిందండి వయ్యారి. స్కూల్లో వాళ్ళు స్కూల్లో చందు, మోస్ట్లీ అందరు చందు ఏ అని క్లాస్? తెలుసు. 7th 8th 9th? ఓ నేను అలా కనిపిస్తున్నా? అవును కాదా? అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు. సరే చంద్రిక గారు, Yeah. ఇప్పుడు సడన్ గా మీరు ఒక అబ్బాయిగా మారిపోయారు. అబ్బాయిగా మారిపోవడం వల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ అమ్మాయి కన్నా అబ్బాయిగా మారితేనే చాలా ఉన్నాయి ప్రాఫిట్స్. ఏమంటే అమ్మాయిగా ఉన్నప్పుడు చేయగలిగింది, అబ్బాయిగా మారిన తర్వాత చేయలేంది ఏంటి? ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి. ఏదో ఒకటి అమ్మాయిగా చెప్పండి. వచ్చి ప్రాఫిట్ ఏమంటారా? ప్రెసెంట్ ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, ఎవ్రీథింగ్. అమ్మాయి అలా ఒక్క పోస్ట్ పెడితే కట్టలు 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 ఫాలోవర్స్, లైక్స్. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. అదే అబ్బాయి పెట్టాడంటే చూస్తారు కానీ దానికి కనీసం లైక్ కూడా. దానికేం రాదు. సరే అబ్బాయిగా మారిపోతే నువ్వు ఏమేం పనులు చేస్తావు? ఒక 5 things. వరల్డ్ ట్రిప్ వెళ్ళిపోవాలా, ఎక్కడికంటే అలా వెళ్ళిపోవాలా. అమ్మాయి కూడా వెళ్ళొచ్చు కదా వాళ్ళ ట్రిప్. సేఫ్టీ. అచ్చా, అబ్బాయి అయితే గొడవ లేదు. యా. ఏం జరిగినా పర్వాలేదు. ఇంకా ఫస్ట్ ప్రయారిటీ అదే. ఎక్కడ మనం ఇలా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, బట్ అమ్మాయిలకి అలా కాదు. సేఫ్టీ ఉండాలి, ఎవరైనా ఉండాలి, వెనకాల అమ్మ ఉండాలి. మా But మమ్మీ కాఫీ అనగానే అమ్మ కాఫీ తెచ్చి ఇవ్వాలి. అబ్బాయి అనుకో చాయ్ డిబ్బాకి వెళ్ళి బా ఏక్ చాయ్ అంటే సరిపోతుంది. అంతేగా, వెరీ సింపుల్. ఆ, అమ్మాయిలకి చాలా ఉన్నాయి. లైక్ ఇంకా రెండోది లైక్ అబ్బాయిగా మారితే ఆ, ఎక్కువ బట్టలు కొన అవసరం లేదు. జస్ట్ ప్యాంట్ షర్ట్ వేసుకొని మ్యాచింగ్. అమ్మాయిలకి ఇయర్ రింగ్స్, ఎవ్రీథింగ్ మ్యాచ్ చేయాలి. చాలా ఉంటది, ఎక్స్పెన్సెస్ చిచ్చి, మీ చాలా బతుకు ఉంటాయి. వేస్ట్. 2 చెడ్డీలు షర్ట్ కూడా అక్కర్లా, టవల్ వేసుకుంటే చాలు మీ బతుకు అంటుందండి. అందుకే కదా Top పెళ్ళైన మా to bottom. బావలందరూ మా సిస్టర్లకు బట్టలు కొనలేక చివరికి వాళ్ళ జీవితం అంతా ఖతం, టాటా, గుడ్ బై. సరే ఇప్పుడు జాగ్రత్తగా విను. రంగురంగుల పూల కోసం జనాలు వెళ్తున్నారు గల్లీ గల్లీ తిరిగి పూల గల్లీ. బామలు సత్యభామలు షో కోసం మహిళలు వస్తున్నారు మదనపల్లి. వావా నువ్వు చెప్పాలి ఇప్పుడు, అది వావా కాదు. ఐ కెన్ అప్రిషియేట్ బట్ ఐ కాంట్. నువ్వు చెప్పిన తర్వాత నేను కూడా డబుల్ అప్రిషియేట్ ఇస్తా. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ట్రైన్ పోతుంది. మళ్ళీ ఎలా చెప్తా. పోను నేను? రంగురంగుల పూల కోసం జనాలు వెళ్తున్నారు గల్లీ గల్లీ తిరిగి పూల గల్లీ. బామలు సత్యభామలు షో కోసం మహిళలు వస్తున్నారు మదనపల్లి. మదనపల్లి తప్ప గల్లీ తప్ప ఏం రావట్లేదే. రంగురంగు పూల కోసం గల్లీ గల్లీ వెళ్తున్నారు జనాలు గల్లీ గల్లీ. ఓమో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. సరే ఇప్పుడు నేను ఇచ్చిన టంగ్ ట్విస్టర్ చెప్పలేని కారణంగా అసలు నేను ఊహించుకోవడానికే అర్థం కావట్లేదండి. ఇంత అందమైన చంద్రిక సో పూలు అమ్మితే ఎలా ఉంటది? అది 5-6 రకాల పూలు. ఇప్పుడు ఎక్స్టర్నల్ టాస్క్. అంటే నువ్వు టంగ్ ట్విస్టర్ చెప్పలేని కారణంగా పనిష్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు ఈమె చంద్రిక కాదు చంద్రమ్మ. Okay. పూలు అమ్ముతుంది. ఓకే సో బుట్టల్లో పూలు వేసుకొని మాస్ చంద్రమ్మ అనమాట. Yeah. యాక్షన్. ఏమన్నా ఏం లేవా? బంతి పూలు, గులాబీ పూలు, చామంతి పూలు, లిల్లీ పూలు. ఇంత ఎమోషన్ కోసం ఏమన్నా ఇవ్వాలి కదా. అబ్బా అది వచ్చింది ఇప్పుడు. మాస్ కావాలి కదా. మాస్ కావాలి, అంతే దోపాలి. మల్లెపూలు, చామంతి పూలు, ఎరగాల రండే. ఇంకా 4-5 లిల్లీ పూలు, చామంతి పూలు, గులాబీ పూలు, మల్లెపూలు. లిల్లీని తెలుగులో ఏమంటారండి? ఏయ్, యాడ దొరికింది సంతరా ఇదే? లిల్లీని తెలుగు లిల్లీ అంటారు. ఊరికమ్మా, లిల్లీ పూలు తెలుగులో సంపంగి అంటారంట. ఏ రండి, పూలు ఫ్రెష్ గా ఉన్నాయి. అందరు వచ్చి జనాలు కొనాల. మల్లెపూలు, బంతి పూలు, అన్ని పూలు ఉన్నాయి. అన్ని పూలు కాదు, 4 పూలు చెప్పు. మల్లెపూలు, బంతి పూలు, గులాబీ పూలు, చామంతి పూలు. రామచంద్ర, ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఏ మల్లెపూలే, చామంతి పూలే, రండి కొనండి. ఫ్రెష్ గా ఉన్నాయి, ఇప్పుడే ఏరుకొచ్చా. ఏం ఫీల్ ఉన్నది? ఓకే, గట్టిగా చెప్పట్లు.
ఏం పేరండి? అలేఖ్య. అలేఖ్య, ఏంటి వెరైటీ డ్రెస్ వేసుకున్నావు? ఎక్కడ కొన్నావు? రాధాకృష్ణ సిల్క్ లోనా? Yes. ఓ, రాధాకృష్ణ సిల్క్ లో బట్టలు అమ్మడమే కాకుండా అందంగా కూడా తయారు చేస్తున్నారు అనమాట. చీరనేటి ఎటు చుట్టూ నాకేం అర్థం అవట్లేదు, ఈ డ్రెస్ ఏంటో. బావగారు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. Yeah. ఏం పేరు? సాయి చందు. సాయి. సాయి ముద్దు వచ్చినప్పుడు కన్నా అని పిలుస్తా. బావగారు ముద్దు వచ్చినప్పుడు మీరు కన్నా అంట కదా, మరి ఆయనకు ముద్దు వస్తే ఆయన ఏమని పిలుస్తారు? అలేఖ్య అనే పిలుస్తారు. అది మామూలుగా ముద్దు వచ్చినప్పుడు చిన్న అని పిలుస్తారు. అదిగో మరి, ఇటేమో కన్నా అటు చిన్న, మధ్యలో ఇద్దరు కూర్చొని తింటారు వెన్న. ఇంకేంటి అలేఖ్య గారు, ఎన్ని సంవత్సరాలు అయింది ఘోరం జరిగి? 3 years అయింది. నేనేం పెళ్లి గురించి అడిగానా అండి? మామూలుగానే ఘోరం జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది అన్నాను. అంత ముందు లవ్వా? లేదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. సో పెళ్లి చూపులో బాగా ఏం అడిగాడు? అలేఖ్య ఎందుకు అంత అందంగా ఉన్నావు అని అడిగాడా? లేదు. నువ్వు నా కోసమే పుట్టావు అలేఖ్య అన్నాడా? పోనీ అన్నారు. అన్నారా? ఏమండి సాయి గారు, పెళ్లి చూపులకి వెళ్ళి అమ్మాయిని చూసినామంటే నువ్వు నా కోసమే పుట్టావు, నా పిల్ల ఈ అన్న మీ డైలాగులు అసలు ఏమనుకుంటున్నారు మీరు? దేవుడు కూడా నన్ను నీకోసమే పుట్టించాడు అన్నాను. అన్నావా? అమ్మా పెట్టేసిందండి అక్కడే, కచ్చి వేసింది. ఇంకెందుకు, ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ లేకుండా. నువ్వు కొంచెం పక్కన నీతో మాట్లాడాలి. ఇప్పుడు జాగ్రత్తగా విను, మనం టంగ్ ట్విస్టర్ లోకి వెళ్దాం. కాశ్మీర్ లోయలో చంద్రుడి కోసం పరిగెడుతున్న సుందరాంగులు కన్యాకుమారిలో కట్అవుట్ పెట్టలేదని కాసేపు అలిగిన కథానాయకులు. చాలా బాగుంది. బాగుంది, చెప్పు మరి. కాశ్మీర్ లోయలో చందమామ కోసం పరుగు. అరే చెప్పండి చిన్నా గారు. చిన్ని కన్నా, రండి మీరు రండి. ఒకవేళ కొంపదీసి నువ్వు అబ్బాయిగా మారిపోతే ఏం చేస్తావు పిన్నే? ఏమిరా బాగుంటావా? ఏమిరా బాగుంటావా? ఎక్కడ వచ్చినావు? అంటావా? ఏం బాగుండావా అని అడుగుతామండి. ఇప్పుడు బాగుండవని అడుగుతున్నావు. ఒకవేళ నువ్వు అబ్బాయి అయిపోయావు, మీ ఆయన గారి పేరేంటి? సత్యనారాయణ. సత్యనారాయణ. ఏమని పెడతావు? సత్తి అంటావా? కాదు, పెళ్లి చూపుల్లో ఫ్లయింగ్ కిస్ ఇచ్చావంట కదా? ఏం లేదు. పోనీ బాబాయ్ ఇచ్చాడా నీకు? అడగచ్చు కదా, ఏ ఫ్లయింగ్ కిస్ ఇస్తే నీ సొమ్మేం పోయిందని. మనం ఏం చేద్దామంటే ఒక కాంపిటీషన్, రిబ్బన్లు పిన్నిస్లు బొట్టు పిల్లలు. అందరూ రండి, రిబ్బన్లు పక్క పిన్నులు రిబ్బన్లు అంత అమ్ముతాం రండి. కొంచెం గట్టిగా అమ్ము. ఆ రిబ్బన్లా పక్క పిన్నులు ఇది అది ఇప్పుడు రండి. కమాన్ ఇడుసు. రెడీ. రిబ్బన్లు చుక్కలు చిక్కలు అమ్ముతున్నాం రండి. ఓకే సూపర్.